క్రైస్తల మనం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. అలాగే 6వ వచనం చూస్తే నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వల్ల జరగనీయకుము. మరి ప్రసంగి గ్రంథము సొలొమోన్ గారు రాశారండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మన దేహానికి శిక్ష లోపరిచినంత పని మన నోటి వలన జరగనివద్దని. చూడండి, చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు, మోసాలు, ఎదుటి వారిపై నిందలు వేస్తూ ఉంటారు. అంటే వారు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు లెక్కలో తీసుకుంటాడు. కాబట్టి వారి నోటి ద్వారా చేసిన పని శరీరానికి శిక్షగా మారుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుడు సమస్తము చూసే దేవుడు. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండవలను. ఎందుకంటే మనం భూమిపై ఉన్నాం, ఆయన ఆకాశం అందు ఉన్నాడు. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండవలను. చూడండి, చాలామంది విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఒక్కరికి ఉపయోగపడే మాటలు ఉండవు, సువార్త ఉండదు, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే యేసు అంటారు కదా, నాలుక చాలా ప్రమాదమైంది. కాబట్టి చిన్న మాటే మొత్తం గొడవలకి స్టార్ట్ అవుతుంది. అలాగే మనం కూడా చిన్న నొప్పి అడవిని కాల్చివేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన మాటలు, మన ప్రవర్తన, మన తలంపులు ఎలా ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. విస్తారంగా మాట్లాడడం వల్ల దేవుని కోపం రేపక మనం కొద్దిగా మాట్లాడి దేవుని వాక్యం మన నోటంటూ వచ్చే ప్రతి మాట దేవుని కొరకైనదై ఉంటే మనందరం, మీ అందరూ దీవించబడదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.